Greetings to you all in the name of Lord and Savior Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. God has given us one more Lord's Day in our life to worship and to serve Him. ప్రభువు మనకు మరొక ప్రభు దినాన్ని అనుగ్రహించినారు, ఆయన ఆరాధించడానికి, ఆయనకు పరిచర్య చేయడానికి. So we are very much thankful to God that Lord has preserved us even in the very difficult times. కష్టతరమైనటువంటి సమయములలో కూడా ప్రభువు మనల్ని కాపాడుతూ వచ్చారు. దాని కొరకే ఆయనకే కృతజ్ఞతాస్తుతులు. So as we worship the Lord, how much we may worship throughout our years, throughout our life, it's very less for the Lord greatness towards us. మనము ఎంతగా ఆరాధించినప్పటికీ, ఎంతగా మన జీవితాలను సమర్పించుకున్నప్పటికీ కూడా ప్రభువుకు ఇచ్చే విషయంలో అది తక్కువే. But God in His grace is helping us and providing us His grace day after day. అయితే ప్రభువు తన కృప చేత ప్రతిరోజు కూడా మనకు ఆయన యొక్క కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. So even in these situations also, the family of Baraka is protected by the grace of God and kept every one of us safe and healthy. ఇటువంటి పరిస్థితుల్లో కూడా బెరాకా కుటుంబాన్ని ప్రభువు తన యొక్క రెక్కల చాటున భద్రపరిచి ఇంతవరకు కూడా కాపాడుతూ వచ్చారు. So every day we should be able to give thanks to the Lord for His mercy and grace upon us. ప్రతిరోజు కూడా ఆయన మన కొరకై చూపిస్తున్నటువంటి దయ కొరకై, కరుణ కొరకై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారుగా ఉన్నాము. So we are very much privileged people because God has chosen us. దేవుడు మనల్ని ఎన్నుకున్నందుకై మనం ఎంతో ఆధిక్యత పొందిన వారము. So there are many people who are much better than us, but they are not saved. అయితే మనకంటే గొప్పవారు అనేకులు ఉన్నారు, అయితే వారు ఇంకా రక్షించబడలేదు. But God in His plan has chosen you and me, so we should be grateful and thankful to the Lord. అయితే ప్రభు తన అనాది కాల సంకల్పాన్ని బట్టి నిన్ను నన్ను కూడా ఆయన ఏర్పరచుకున్నారు. దానిని బట్టి నీవు నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. So for this time of meditation, shall we turn to 1 Corinthians chapter 12 verses 12 to 27. Brother will read and then we'll pray for the help and then we'll try to meditate. ఇప్పుడు ధ్యానం కొరకై 1 Corinthians మొదటి కొరింథీ 12వ అధ్యాయము 12 నుండి 27 వచనాలు నేను చదువుతాను. ఆ తర్వాత సహాయం కొరకై ప్రభువుకు ప్రార్థన చేసుకొని ధ్యానంలోనికి వెళదాము. మొదటి కొరింథీ 12వ అధ్యాయము 12 నుండి 27 వచనాల వరకు. ఎలాగూ శరీరము ఏకమైయున్నను అనేకములైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీయు అనేకములయ్యున్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒకటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దాని కానను అని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దానిను కాను అని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచెను. అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరము ఒక్కటే. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదు అని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదు అని చెప్పజాలదు. అంతేకాదు,
శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరములో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు. Shall we pray? ప్రార్థించుకుందాం. Heavenly Father, we thank you, Lord, once again for this time given to us. Oh Lord, this afternoon we come into your presence with thanksgiving for the word which you have given to us, O Lord, from 1 Corinthians chapter 12, verses 12 to 27. Oh Lord, the word reminds that we are the member of the body of Christ. So help us to understand that we are the members of the body of Christ, and we may live accordingly. We may honor, we may cooperate and coordinate with all the members of the body of Christ. So help us to understand, O Lord. Gracious Lord, I am unworthy. Lead me and guide me, Lord, and put your words in my mouth, and our time may be a blessed time, and O Lord, we may learn at your feet, O Lord. So help in translation also for brother, and as we are away from one another through conference, as we are connected, Lord, let thy spirit be upon every one of us, and we accept your word, and we may practice it in our day-to-day life. So Lord, once again committing ourselves into your loving hand, we take this prayer in the highly exalted, matchless name of our Lord and Savior Jesus Christ. Amen. ఆమేన్. So there are various names to the people of God. దేవుని యొక్క ప్రజలకు అనేకమైనటువంటి పేర్లు ఉన్నవి. In the Old Testament, the people of God are called Israel. పాత నిబంధన గ్రంథంలో దేవుని ప్రజలు ఇశ్రాయేలు అని పేరుతో పిలువబడ్డారు. And when we come to the New Testament, there are many names given to the God's people. నూతన నిబంధనలోనికి వచ్చినట్టయితే అనేకమైనటువంటి పేర్లు దేవుని ప్రజలకు ఇవ్వబడ్డాయి. Few names we can remember from Ephesians chapter 4 verse 24, the new man. ఒక కొన్ని పేర్లు మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. ఎఫెసీ 4:24లో మనం చూసినట్టుగా నవీన స్వభావము ధరించిన వారు. So he is a new man. He is not the old man, but he is now changed. అతను నూతనమైన వ్యక్తి, పాతవాడు కాదు, పాత దాని నుండి మార్చబడ్డాడు. Nature and the characteristic of this man has been changed, and his vision is changed, and his life is changed. So there is newness in the life of a person when he accepts the Lord as his savior. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును స్వంత రక్షకుడుగా అంగీకరించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన, తన స్వభావము, గుణ లక్షణములు మారాయి, తన గమ్యము మారింది, తన యొక్క జీవితము మారింది. And we see in Ephesians 3:15, we are called as a God's family. అదే మనము ఎఫెసీ 3:15లోనికి వస్తే మనము దేవుని గృహముగా మనము పిలువబడుతూ ఉన్నాము. So now the family is a godly family that fears God and that serves God. ఇక్కడ ప్రతి కుటుంబము కూడా దేవుని కుటుంబము, అది దేవునికి భయపడే కుటుంబము, దేవునిని సేవించే కుటుంబము. Before the salvation, the family used to serve the world and the devil, but as we are saved, we are now the serving the Lord. అయితే రక్షణ పొందకమునుపు ఈ కుటుంబము లోకాన్ని, అపవాదిని సేవిస్తూ ఉండేది. అయితే రక్షణ పొందిన తర్వాత దేవుని సేవిస్తుంది. Then we see in Ephesians chapter 2 verse 19,
we are household of God. మనము ఎఫ్ఎస్సి 2:19లో గనక చూస్తే దేవుని ఇంటివారు అని పిలువబడుతూ ఉన్నాము. So we are now the household of a living, loving God. Now we are no more strangers or foreigners, but we are His children. ఇప్పుడు మనము దేవుని ఇంటి వారము. ఇక మీదట మనము పరజనులము కాదు, పరదేశులము కాదు, అయితే దేవుని కుటుంబముగా ఉన్నాము. There are many privileges when we are His people. అనేకమైనటువంటి ఆధిక్యతలు ఆయన యొక్క ప్రజలుగా మనకున్నాయి. And when we see in Ephesians chapter 2 verse 10, God's people are called God's workmanship. ఇక్కడ ఎఫ్ఎస్సి 2:10లో గనక మనం చూస్తే దేవుడు చేసిన పనిగా మనము పిలువబడుతూ ఉన్నాము. In the previous weeks we were hearing the message how God together takes us to work along with Him. మనము గడిచిన వారాల్లో నేర్చుకున్నాము ఆయనతో కలిసి ఏ విధంగా మనము పని చేయడానికి ప్రభు మనల్ని ముందుకు తీసుకెళ్తాడనే విషయాలు. And also Ephesians chapter 5 we see that 24-25 verse, His people are called His church. అలాగే మనము ఎఫ్ఎస్సి 5:24-25 వచనాలు గనక మనం ధ్యానించినట్టయితే ఆయన యొక్క ప్రజలు సంఘముగా పిలువబడుతూ ఉన్నారు. So His church, we see that in 24th verse, church is subjected to Christ. మనము 24వ వచనంలో గనక చూసినట్టయితే సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా చదువుతున్నాం. So now today also, God willing, we'll meditate that the body of Christ, which we read from 1 Corinthians chapter 12. దేవుని చిత్తమైతే ఈ రోజున మనము చదివినటువంటి 1 కొరింథీ 12వ అధ్యాయంలో చదివిన భాగములు గురించి ధ్యానం చేద్దాము. So 12th verse, 1 Corinthians chapter 12 verse 12, for as the body is one and hath many members, and all the members of that one body, being many, are one body, so also is Christ. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నదో, అలాగే క్రీస్తు ఉన్నాడు. So this reminds us that there are many members in one body. ఇక్కడ మనము ధ్యానించినట్టయితే ఒక్క శరీరంలో అనేకములైనటువంటి అవయవములుగా చూస్తూ ఉన్నాం. So all the members, when they come together, it is called as a body. ఈ అన్ని అవయవములు కలిసి ఒక్కదానిగా కూర్చబడినప్పుడు శరీరము అని పిలుస్తూ ఉన్నాము. So into Romans chapter 12 verse 5, later we'll be coming to that. A nice word. So we being many are body in Christ, and every one member one of another. అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకని కొరకు ఒకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము అని రాయబడింది. So there are many members which are joined together, and it is called a body. ఇక్కడ అనేకములైనటువంటి అవయవములు ఒకటిగా కూర్చబడి శరీరముగా పిలువబడుతూ ఉన్నాయి. So this is the body of Christ. ఇది క్రీస్తు యొక్క శరీరము. For as by one spirit are we called baptized into one body, whether we be Jews or Gentiles, whether we be bond or free, and have been all made to drink into one spirit. 1 Corinthians chapter 12 verse 13. మనం 1 కొరింథీ 12:13లో చూసినట్టయితే యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. Now we have to know what is the body of Christ. ఇప్పుడు మనము ప్రభు యొక్క శరీరము అంటే ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి. Those who are saved by the grace of God, according to Ephesians chapter 2 verse 8,
those are members of the body of Christ. ఎలా అయితే ఎఫెసి 2:8 ప్రకారంగా రక్షించబడి ఉన్నారో వాళ్ళందరూ కలిసి దేవుని శరీరముగా సంఘముగా చేయబడ్డారు. So Ephesians 2:16 it says that we were made as one body by the cross of Lord Jesus Christ. ఎఫెసి పత్రిక 2:16 గనుక మనం చూస్తే ఆ సిలువ వలన ఆ కార్యము చేత ఒక ఏక శరీరముగా చేసినట్టుగా మనము అక్కడ చదువుతాము. We'll read that portion. And that we might reconcile both unto God in one body by the cross, having slain the enmity thereby. 16వ వచనం చదువుతున్నాను. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. We were away from God, we were enemies to God, but by the cross we were reconciled to God, and we have peace with God. మనము శత్రువులుగాను దేవునికి దూరస్తులుగాను ఉండేవారము. అయితే ఈ సిలువ ద్వారా ఆ యొక్క ద్వేషాన్ని సంహరించి దేవునితో సమాధానపరిచి ఏక శరీరంగా చేశారు. Even in John chapter 1 verse 12 it says that, but as many as received him, to them he gave the power to become the sons of God. యోహాన్ పత్రిక 1:12 వచనంలో గనుక మనం చూస్తే తనను ఎందరూ అంగీకరించారో వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. So those who have received, those who have believed on the Lord Jesus Christ and accepted him as their personal savior, to them he gave the power to become the sons of God. ఎవరైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తును నమ్మి విశ్వాసముంచి వారి యొక్క స్వంత రక్షకుడుగా అంగీకరించారో వారందరికీ కూడా దేవుని పిల్లలు అయ్యే అధికారము ఆయన అనుగ్రహించారు. These people are the part of the body of Christ. ఈ పిల్లలు ఆ ప్రభు యొక్క శరీరములోని భాగములు లేదా అవయవములు. All the members together is called a body of Christ. ఈ అన్ని అవయవములు కూడా కలిసి దేవుని శరీరము, ప్రభువు శరీరము అని పిలువబడుతున్నాయి. So why the Lord has given that name as a body? ఎందుకు ఈ శరీరము అనే పేరు ప్రభు ఇచ్చారు? When Lord Jesus Christ came in flesh, according to John 1:14, ప్రభు అయినటువంటి యేసు యోహాను మొదటి అధ్యాయము 14లో ప్రకారంగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, when he was in the body in this world, he lived a holy life in this earth. ఆయన శరీరము రీతిలో ఈ లోకంలో ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధుడిగా ఆయన జీవించారు. He was example to us in every way. ఆయన ప్రతి విధానంలోనూ కూడా ఆయన మనకు ఒక ఉదాహరణగా ఉన్నారు. And we are supposed to do the same thing which the first body, the Christ, did on the earth. మనము కూడా ఆ మొదటి శరీరము క్రీస్తు ఆ మానవ శరీరం ఏ విధంగా అయితే పరిశుద్ధతను జీవించి చూపించిందో అలాగే మనము కూడా పరిశుద్ధతను అనుసరించాలి. So we all know how his teachings were and how his life was on this earth. ఆయన యొక్క బోధ, ఆయన యొక్క జీవితము ఈ లోకంలో ఎలా ఉందో మనందరికీ కూడా తెలుసు. That's the reason why he himself left an example for us to follow him. అందుకనే ఆయనే ఒక ఉదాహరణగా మనము ఆయనను అనుసరించులాగున మన కొరకు విడిచిపెట్టి వెళ్ళారు. So when we are the members of the body of Christ, we also should follow the example which the Lord has left for you and me. మనము ప్రభు యొక్క శరీరంలోని అవయవములుగా మనము కూడా ప్రభు యొక్క మాదిరిని అనుసరించి జీవించాల్సిన వారుగా ఉన్నాము. Previously we saw many names to the children of God, like new man, God family, household of God, and God workmanship. మనము దేవుని ప్రజలకు ఉన్నటువంటి వేరు పేర్లు గురించి చూసాము. నూతన సృష్టి, దేవుని ఇంటివారు, దేవుని గృహము, ఈ విధంగా. But in the when we come to this body of Christ, it is a very different, and it joins and it speaks about the fellowship
of one another. అయితే ఇక్కడ దేవుని శరీరము, ఈ శరీరము గురించి గనక మనం చూసినట్టయితే ఇది కొంత ప్రత్యేకముగా ఉండి అక్కడ సహవాసమును గూర్చి సూచిస్తూ ఉన్నట్టుగా ఉంది. When we speak about the new man, it speaks individual how our changed life should be, and how we are after the new creation, means after we were saved or born again. ఇక్కడ నూతన వ్యక్తి అనే విషయాన్ని మనం చూసినప్పుడు అది వ్యక్తిగత జీవితానికి సంబంధించి మనము పాత ఆ జీవితాన్ని నుండి ఏ విధంగా నూతన పరచబడినటువంటి జీవితంలోకి వచ్చామనే వ్యక్తిగత విషయాల గురించి సూచిస్తూ ఉంది. But when we talk about the body of Christ, it speaks about the fellowship with one another. అయితే శరీరము క్రీస్తు శరీరము అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఒకరితో ఒకరికి కలిగి ఉన్నటువంటి సహవాసమును గురించి మాట్లాడుతూ ఉంది. And the main purpose of this body of Christ is Ephesians chapter 4 verse 12. We see for the edification of the body of Christ. Ephesians chapter 4 verse 12, for the perfecting of the saints, for the work of the ministry, for the edifying of the body of Christ. ఇక్కడ మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో గనుక మనం చూస్తే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును అని మాట్లాడుతూ ఉన్నారు. So it was speaking about the different context, but when we speak about the body of Christ, when we talk about the members coming together to work for the spiritual thing, it is for the edification of the church or the body of Christ. ఇక్కడ ఈ శరీరములోని అవయవములు కలిసి రావటము అనేది ఆ శరీరం యొక్క క్షేమాభివృద్ధి కొరకు అనే విషయం మనము గమనించాలి. So today we also should be remember that we are saved not for an individual person to serve the Lord, but to be a member of the body of Christ and to bring edification to the church. ఇక్కడ మనము రక్షించబడినది వ్యక్తిగతంగా మనము రక్షణ పొంది ఆనందంలో ఉండడానికి మాత్రమే కాదు, కానీ ఈ సంఘముగా అవయవములుగా ఒకరికొకరు మనము క్షేమాభివృద్ధి కలిగించుకునే ఆ ఉద్దేశం కొరకు రక్షించబడ్డాం. So as we were meditating that a body is called members of various members coming together is formed as one body. ఇక్కడ మనము చదివిన ప్రకారంగా అనేకమైనటువంటి అవయవములు అవి సమకూర్చబడినప్పుడు ఒక్కదానిగా చేయబడినప్పుడు అది శరీరముగా అవుతూ ఉన్నట్టుగా చూసాం. And in this body there is not one member but many members. It cannot be only one member, but there are many members coming together is called the body of Christ. అయితే ఈ శరీరంలో ఒక్క అవయవం కాదు కానీ అనేకమైనటువంటి అవయవములు కలిసిగా ఉంటూ ఉన్నాయి. Sometimes we think that one member of body is enough and others should obey or listen like that, but it is not like that, but all the members coming together and forming as a body. మనం అనేక సార్లు ఒక్క అవయవము ఉంటే చాలు, దాని యొక్క మాటలకు విధేయత చూపించి వెళితే సరిపోతుంది అని అనుకుంటాము. అయితే అలా కాదు, కానీ ఒకరికొకరు కలిసి సహవాసంలో ఉండాలి. So here we see in Ephesians chapter 4 verse 16, Ephesians chapter 4 verse 16, ఎఫెసీయుల రాసిన పత్రిక 4:16 from whom the whole body fitly joined together and compacted by that which every joint supplieth according to the effectual work in the measure of every part, maketh increase of the body unto the edifying of itself in love. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది.
So the red portion, we see that whole body is fitly joined together and compacted. So all the members are nicely joined together and compacted. ఇక్కడ ఈ అవయవములన్నీ కూడా చక్కగా అమర్చబడి అతుకబడి ఉన్నది. Without a joint together, it is the work of the body cannot be carried out. అలా జతపరచబడకుండా, అలా అమర్చబడకుండా ఆ యొక్క శరీరం యొక్క పరిచర్య అది జరగదు. Now when we speak about when we talk about this hand, arms are there, elbows are there, and fingers are there. So there are many joints between one to another. So if they are joined properly, then only the work can carry out the work. మనం ఒకవేళ చెయ్యిని చూసినట్టయితే వేళ్ళు, చెయ్యి, అలాగే ఈ మోచెయ్యి ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. అలా ఉండకపోతే అవి సరిగా పని చేయవు. If the joints are not proper, the hand will be stiff and we cannot carry any work like that. ఈ జాయింట్స్ గనక, ఈ అతుకు గనక సరిగ్గా లేకపోతే అది ఒకటే ఆ కర్రలా ఉండి ఈ అవసరమైనటువంటి పని చేయలేని పరిస్థితిలో ఉంటాయి. And if the joints are not proper, the flow, the supply of blood will not be carried out properly, and the hand may not have power or a life in that. ఈ జాయింట్స్ సరిగా అతుకబడి ఉండకపోతే ఈ యొక్క రక్త ప్రసారం అనేది సరిగ్గా జరగదు. అప్పుడు ఈ చెయ్యి బలహీనంగాను మృతమైనదిగాను ఉంటుంది. So it reminds us that as a church, as a body of Christ, so all the members of the body of Christ should come together, nicely fitted, joined together, so that we may all means work properly for the edifying, for the spiritual progress of the church. అలాగే మనము సంఘ శరీరాన్ని గనక చూసినట్టయితే మనందరము కూడా సరైన రీతిలో అమర్చబడి అతుకబడి ఉంటేనే గాని ఆ యొక్క క్షేమాభివృద్ధి పరిచర్య సరిగ్గా జరగదు. So 1 Corinthians, coming to the red portion, 1 Corinthians chapter 12 verse 15. If the foot shall say, because I am not the hand, I am not of the body, it is therefore not of the body. And if the ear shall say, because I am not of the body, it is therefore not of the body. If the whole body were the eye, where were the hearing? If the whole body is hearing, where is the smell? 15 to 17, brother. మొదటి కొరింథీ 12:15 నుండి 17 వరకు గనక మనం చూసినట్టయితే, నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కాను అని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాదు గనుక శరీరంలోని దానను కాను అని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? So here we see that in 18 verse it says that, but now hath God set the members, every one of them, in the body as it pleased them. Means God has decided, and as it pleased to him, God has put the members in their own places. అదే మనం 18వ వచనంలో చూస్తే, దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచారు. ఆయన చిత్తానుసారంగా ఎక్కడ ఏది అమర్చాలి అని ఆయన అనుకున్నారో ఆ విధంగా ఆయన అమర్చారు. So we should remember that every part, every member of this body is very important in the body. మనము ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి అవయవము కూడా ఈ శరీరంలో ముఖ్యమైనదే. And no part in the body is idle for use. ఏ భాగము కూడా, ఏ అవయవము కూడా ఉపయోగం లేనిది లేదు. So every part has their own work to do for the cooperation, for the growth of the body. ప్రతి అవయవము కూడా శరీరం యొక్క ఎదుగుదల కొరకై ఒక్కొక్క పని కలిగి ఉన్నది.
So some organs are visible and some organs are not visible. కొన్ని అవయవములు కనబడేవిగా ఉంటాయి, మరికొన్ని అవయవములు అవి కనబడకుండా ఉంటాయి. So our things like hands and legs and ears are these members are being seen outside. మన చెయ్యి, కాలు, ఇవన్నీ కూడా బయటికి కనబడే అవయవాలు. It is like the visible things which we do outside in the church also, like preaching and praying, doing various ministries. ఇవన్నీ కూడా మన సంఘంలో జరిగేటువంటి రకరకాల పరిచర్యలు, బోధించడము, ప్రకటించడము, ఇంకా అనేకమైనటువంటి కనబడే పరిచర్యలను సూచిస్తూ ఉన్నాయి. But there are many organs which are invisible, but they are very much important to the body. అయితే ఇంకా అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి, అవన్నీ కనబడేవి కాదు, కానీ శరీరము సరిగా పనిచేయాలంటే అవి తప్పనిసరిగా ఉండాల్సిందే. Now for example, there is heart is there, very important one to pump the blood. So it is not visible, but it is very important organ of the body. మనం ఉదాహరణకి గుండెని కనుక మనం చూస్తే ఆ రక్తము శరీరం అంతా కూడా అది చేరడానికి చాలా ముఖ్యమైనటువంటి భాగం, అది కనబడదు, అయితే అది చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. In the body of Christ also there are many other members who are very important for the body, who will pray for hours together for the edification, for the growth of the church or the body of Christ. అయితే ఈ క్రీస్తు శరీరంలో కూడా అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి, అవి కనబడవు, కానీ వారి యొక్క ఆ నిత్యమైనటువంటి ఆ ప్రార్థనలు ఆ శరీరము క్షేమాభివృద్ధిగా ఎదుగులాగున అవి తప్పనిసరిగా కావాల్సిందే. So this ministry is invisible ministry, but it is very strong ministry and it is very important ministry than the visible ministry. ఈ సంఘము ఎడతెగక ప్రార్థన చేయుట అనేది కనపడని ఒక పరిచర్య, అయితే శరీరము మిగతా పరిచర్యలో సరిగ్గా జరుగులాగున ఈ పరిచర్య ఎంతో ప్రాముఖ్యమైన పరిచర్య. So in our body of Christ also there are many members who are like the members, invisible members, who are praying, who are encouraging, who are preaching, who are teaching. So there are various other ministries also, and these are invisible, but they are of great help for the growth of the body. అయితే ప్రభు యొక్క శరీరం అనే సంఘంలో కూడా అనేకమైనటువంటి అవయవాలుగా ఉన్నవారు, కొంతమంది ప్రోత్సహించేవారుగాను, కొంతమంది బలపరిచేవారుగాను, మరికొంతమంది ప్రార్థించేవారుగాను, మరికొంతమంది బోధించేవారుగాను, బయటకి కనబడకుండా జరిగించే పరిచర్యలు అనేకమున్నాయి. అవన్నీ కూడా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఎంతో ప్రధానమైనవి, ముఖ్యమైనవి. So we think that we want to preach or sing, we want the visible ministry, but there are many other ministries also to take care of and to do for the growth of the body. అనేక మంది మనము బోధించాలని, ప్రకటించాలని ఆశపడుతూ ఉంటాము, ఎందుకంటే అవన్నీ కూడా బయటికి కనబడేటువంటి పరిచర్యలు. అయితే బయటికి కనబడకపోయినా కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పరిచర్యలు అనేకమున్నాయి. So we have to remember we need to ask the God, what is my purpose? What is the thing which I have to do in the body of Christ? అయితే మనము దేవుని ఎదుట మనము ప్రార్థించాలి, అడగాలి, ప్రభువా ఇదిగో సంఘంలో నీ శరీరంలో నా యొక్క పని ఏమిటి, నేనేం చేయాలి అని అడగాలి. No member is idle in the body of Christ. పని లేకుండా, అవసరము లేకుండా ఏ అవయవము కూడా శరీరంలో లేదు. So every member in the body of Christ is so important as the other one. ప్రతి
ఆ ఆ, ఆ అవయవము ఈ యొక్క క్రీస్తు శరీరంలో ఎంతో అంటే ప్రధానమైన మరొక అవయవము లాగునే అది కూడా ప్రధానమే. So as we read in 1 Corinthians chapter 12 verse 18, but now hath God set the members, every one of them, in the body as it pleased to him. So God has placed some members in certain place or position as it pleased to him. ఇక్కడ 18వ వచనం, మొదటి కొరింథీ 12:18లో మనం చూస్తాము, దేవుడు అవయవంలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచారు. సో ప్రభువు ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక్కొక్కరిని ఆయా పరిచర్యలను ఆయా ప్రదేశాలను ఉంచారు. So we should not feel that I am a small one, I am a lesser one, I don't have any ministry to carry, otherwise I am not educated, I am not having a job. So there is no such thing, but in Christ all the members are one. మనము ఇంకో నాకైతే ఏ పరిచర్య లేదు, నాకేమో సరిగా చదువు రాదు, నేను ఏమి చేయలేకపోతూ ఉన్నాను, ఈ విధంగా మనము ఆలోచించుకోవడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు పని దయచేసి ఉన్నారు. So today we have to ask the Lord, what is my role, what is my work in the body of Christ? ఈ రోజున మనం ప్రభువుని అడగాలి, ప్రభువా నా యొక్క రోల్ ఏంటి ఈ సంఘంలో, నా యొక్క పని ఏంటి. Even our nails, when we see the nails of our fingers, they are also helpful for us in many ways. ఇవే మనము ఈ యొక్క గోల్డ్ చూసినట్టయితే అవి కూడా మన శరీరానికి ఉపయోగపడేవి. When in a part where itching is there, this will help us to for that. Yeah, మనం ఎక్కడైనా మనకి దురద వచ్చినప్పుడు మనము గోక్కోవాలంటే మనకు కావాల్సిన గోల్డే. So nothing can be neglected or despised. Everything and other uses are there for the nails and other organs. ఇలా మనము శరీరం యొక్క ఉదాహరణ మనం చూసినట్టయితే ఈ గోల్డ్ కి ఇంకా ఇతరమైనటువంటి ఉపయోగాలు కూడా ఉన్నాయి. అయితే విడిచిపెట్టబడిన అవయవము ఏది లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. So as the nails, we also can encourage others through our word. Others can be encouraged or lifted up. మనము ఈ గోర్ల వలె ఇతరులు ఎంకరేజ్ అయ్యే విధంలో మనము ఈ యొక్క దేవుని వాక్యాన్ని పంచుకోగలగడమో వారిని ప్రోత్సహించడమో చేయగలుగుతాము. And we see that never one member should despise the other member of the body. ఎప్పుడు కూడా ఏ అవయవము మరొక అవయవాన్ని తృణీకరించకూడదు. When we see in our own body, do we remember that our left leg angry with the right leg? మన యొక్క సాధారణమైనటువంటి ఈ శరీరాన్ని చూసినట్టయితే మన కుడికాలు ఎడమకాలతో కోపడుతుందా? Did it kick when anytime the left leg on the right leg? ఎప్పుడైనా కూడా మన కుడికాలు ఆ ఎడమకాలుని తన్నిందా? So never. So every part are fitted jointly together and they care and love for one another. ఈ అవయవాలన్నీ కూడా ఒకదానితో ఒకటి సరైన విధానంలో అమర్చబడి ఒకదాని మీద ఒకటి ప్రేమ కలిగి ఉంటాయి. So when we are talking about the body of Christ, so why there is a division or strife between one member and other member? మరైతే ఈ శరీరము క్రీస్తు శరీరాన్ని చూసినప్పుడు ఎందుకు ఒకరి పట్ల ఒకరికి ఆ యొక్క భేదాలు ఆ వాదాలు ఉంటూ ఉన్నాయి? So when we saw the example of a body, so the hands and legs and all the parts of the body are cooperative and coordinative. When one suffer, all the other
organs or members will be suffering. మనము శరీరం యొక్క ఉదాహరణలో మనం చూసాము, ఈ కాళ్ళు, చేతులు, ఇంకా ఇతర శరీర భాగాలు ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తూ ఉన్నాయి. ఒక్క అవయవము గనక శ్రమ పొందితే మిగతా అన్ని కూడా దానితో పాటు ఆ శ్రమలో పాలు పంపులు కలిగి ఉంటూ ఉన్నాయి. So why then in the church there is despising and rejecting one another and dishonoring one another? As the body is one, when in the body all the members are one, in the spiritual things also we all are members of the body of Christ, and we should not despise one another but honor one another. అయితే మనము ఎందుకు ఒకరు ఈ సంఘ శరీరంలో ఒకరికొకరము తృణీకరించుకుంటూ అవమానపరుచుకుంటూ ఉన్నాము? మనము నిజానికి ఈ క్రీస్తు శరీరంలో ఒకరినొకరు ఘనపరుచుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. So this body of Christ mainly speaks about the fellowship with one another and coordination and cooperating with one another. ప్రభువు శరీరము అనే ఈ విధానంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరికొకరు సహవాసం కలిగి ఉండుట అనే దాని గురించి మాట్లాడుతుంది. So these all members together are for the edification of the body of Christ. ఇవన్నీ కూడా కలిసి ప్రభు శరీరము క్షేమాభివృద్ధి చెందులాగున ఉపయోగపడుతున్నాయి. And when we talk about the individual member, so this one member, that member should have life in that member. Means one should have life so that the life may flow to the other member. ఇక్కడ శరీరాన్ని మనం చూసినట్టయితే ఒక అవయవము లో జీవం అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ జీవము మరొక అవయవంలోనికి అది ప్రవహించగలుగుతుంది. As we were reminded that once before salvation we were dead people living in the world and under the sin and Satan and the bondage of Satan. మనము చదువుతూ ఉన్నాము, మనము రక్షించబడక మునుపు ఈ లోకంలోను ఈ సాతానుతోను మనము ఆ యొక్క దాసత్వంలోనికి లోబడి జీవించిన వాళ్ళము, చనిపోయిన స్థితిలో, ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళము. But by the grace of God we were been saved. అదే దేవుని కృపను బట్టి మనం రక్షించబడ్డాం. So once when we are saved by the grace of God, the life of the Lord will flow into us. ఒకసారి మనము దేవుని యొక్క కృప చేత రక్షించబడ్డాక దేవుని యొక్క జీవము మనలో ప్రవహిస్తూ ఉంది. 1 John chapter 5 verse 12 says like this: He that hath the Son hath life, and he that hath not the Son, God hath not life. మొదటి యోహాను 5:12లో గనక మనం చూస్తే, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. So if today we are how we are, how is our life? Still are we in the bondage of sin and Satan? ఈ రోజున మన జీవితం ఎలా ఉంది? మనము ఇంకా సాతానికి, లోకానికి దాసులుగానే ఉన్నామా? Today Lord is speaking to us. Today if you are still under the bondage of sin and Satan, God is inviting you to come to him and to get that eternal life through Lord Jesus Christ. ఇంకా మీరు ఆ సాతాను యొక్క పాపం యొక్క బంధకాల్లోనే ఉంటే ఈ రోజున ప్రభు మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయనను అంగీకరిస్తే ఆయన ఇచ్చేటువంటి ఆ నిత్య జీవమును మీరు పొందుకోగలుగుతారు. John 10:10 says that the thief cometh not but for to steal and to kill and to destroy. I am come that they might have life and that they might have it more abundantly. So the Lord Jesus Christ has come into this world to give the life. ఇక్కడ యోహాను 10:10లో గనక మనం చూస్తే, దొంగతనాన్ని, హత్యని, నాశనాన్ని చేయడానికే వస్తాడు, అంతే తప్ప మరి దేనికి రాడు. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన గొర్రెలకు జీవము, అది కూడా సమృద్ధిగా కలగడానికి ఆయన వచ్చానని చెప్తూ ఉన్నారు.
So when we come to the Lord, God gives us abundant life. మనము దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మనకు సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. In Romans chapter 8 verse 10, and if Christ be in you, the body is dead because of sin, but the spirit is life because of righteousness. రోమాపత్రిక 8:10లో గనక మనం చూస్తే, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. So when we accept the Lord as our savior, now we are dead for the sin, but we have life through spirit because of righteousness of God. మనము ప్రభువుని అంగీకరించినప్పుడు మనము పాపము విషయంలో చనిపోయిన వారుగాను ఆత్మ నీతి విషయంలో జీవించిన వారుగాను ఉంటూ ఉన్నాము. So once when we accept the Lord as our personal savior, the life of the Lord will flow into us and we will be the part of the body of Christ. మనము ప్రభువుని అంగీకరించిన తర్వాత మన ప్రభువు యొక్క ఆ జీవము మనలో ప్రవహిస్తూ ఆ యొక్క ప్రభువు శరీరంలో భాగముగా అవుతాము. So once when we are the member of the body of Christ, we should be jointly, properly together, work together with the body. మనం ఒకసారి ఆ సంఘంలో ఆ యొక్క శరీరంలో అవయముగా చేయబడిన తర్వాత మనం చక్కగా అమర్చబడి ఆ యొక్క మిగిలిన అవయములతో కలిసి పని చేయాలి. So as we were reminded by God that body is not one member, one individual member, but it is coming together and joining together and working for the growth of the body. ఇక్కడ మనం ప్రభు చేత మనము నేర్పించబడ్డాము. శరీరం అనగా ఒక్క అవయవం మాత్రమే కాదు కానీ అనేక అవయవములు కలిసి సహవాసంతో పని చేయడమే. So every member of Beraka House of Worship are so important that you have God has kept you in this place for particular certain work that others cannot do that work. So today we should know what is my work in the Beraka House of Worship. బెరాకా సంఘంలో కూడా ప్రతి ఒక్కరిని ప్రభువు ఒక ఉద్దేశం కలిగి అమర్చారు. సో ప్రతి ఒక్కరికి పని ఉంది. అయితే ఈ రోజున మనము ఈ బెరాకా సంఘంలో నాకు ఏమిటి, నా యొక్క పని ఏమిటి, నేను ఏం చేయాలి అనేది ప్రభు దగ్గర అడగాలి, తెలుసుకోవాలి. Don't think that I am not preaching, I am not in any other ministry, so my role is not there. But God has brought you to Trivandrum in Beraka, so you have certain particular thing, particular work, particular work which is given by God. ఈ రోజున బెరాకా సంఘంలో మీరు ప్రకటించట్లేదు కాబట్టి, మీరు బోధించట్లేదు కాబట్టి మీకు ఏమీ పని లేదు, మీకు ఏమీ పరిచర్య లేదు అని దయచేసి భావించొద్దు. ఈ రోజున ఈ సంఘానికి మీరు చేర్చబడ్డారు, లేదా ఈ త్రివేంద్రంలో మీరు ఉంటూ ఉన్నారు, ఈ విధంగా మనం కూడుకుంటూ ఉన్నామంటే ప్రభు యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో మిమ్మల్ని ఇక్కడ చేర్చారు. So the life is very important for every member, so has to connect one another and to get the growth in the body of Christ. ఈ జీవము ఒకరితో ఒకరు మనము సహవాసం కలిగి, ఒకరితో ఒకరు మనము కమ్యూనికేషన్ కలిగి ఉండి పరిచర్య జరిగించాల్సిన అవసరం ఉంది. Then we need power also. Sometimes what happens, our hand is there, life is there, but it is powerless. When a person is paralytic, there is flow, but there is no power in that hand. ఈ యొక్క మన శరీరాన్ని గనక చూసినట్టయితే జీవము కావాలి, శక్తి కావాలి. ఉదాహరణకి చెయ్యికి గనక ఒకవేళ పక్షవాతం వస్తే అందులో ఆ బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి జీవం అయితే ఉంది కానీ శక్తి లేదు. In the same way, in a Christian life also, we are saved, but there is no power to do the work.
మన క్రైస్తవ జీవితంలో కూడా మనం రక్షించబడ్డాం గాని శక్తి లేని వారుగా ఉంటూ ఉన్నాము. 2 Peter chapter 1 verse 3. According to as the divine power hath given us all things that pertaining to life and godliness through the knowledge of him that hath called us to glory and virtue. ఇక్కడ 2 పేతురు 1వ అధ్యాయము 2వ వచనంలో గనక చూస్తే తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకు భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నాడు. God has given us divine power, given us unto all things pertaining to life and godliness. మనకు దేవుడు ఆ దైవికమైన శక్తిని మన జీవానికి భక్తికి కావలసిన ప్రతి దానికి కూడా మనకు దయచేస్తూ ఉన్నాడు. So already God has given us that power and we have to claim it and we have to perform the work which the Lord has given to us. ఆల్రెడీ దేవుడు మనకు ఆ దైవికమైన శక్తిని అందుబాటులో ఉంచారు. మనము కేవలము దానిని పొందుకొని ఆ యొక్క దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి పరిచర్యను విజయంగా చేయాలి. And one more word we see from Hebrews chapter 1 verse 3. We see that how God has upholding with his power. Hebrews chapter 1 verse 3. Who being the brightness of his glory and express image of the person and upholding all things by the word of power, when he had by himself purged our sins, sat down on the right hand of the majesty of high. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. God has that power and through his power only he has purged our sins and he has sat down on the right hand of the majesty. దేవుడు ఆ శక్తి కలిగిన వాడై ఆ శక్తితోనే మన యొక్క ఆ పాపముల విషయంలో శుద్ధీకరణ చేసి ఆ దేవుని కుని పార్శ్వంన ఈ రోజున కూర్చుని ఉన్నాడు. And that power is to everyone who believes on his name, who has accepted the Lord as their personal savior. ఆ యొక్క శక్తి ఆయనను అంగీకరించి ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్కరికి కూడా అది అందజేయబడుతుంది. So this afternoon God is reminding us that we are the member of the body of Christ and no part is idle in the body of Christ. Every part has its own work to perform. ఈ రోజున ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరము కూడా ప్రభు యొక్క శరీరంలో అమర్చబడి ఉన్నాము. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, ప్రత్యేకమైనటువంటి పని, ఆ పరిచర్య ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఏ ఒక్కరము తక్కువ కాదు, అందరము కూడా కలిసి ఆ సంఘంలో పని చేయవలసిన వారుగా ఉన్నాము. So we should not despise any member of the body, but we should honor one another member of our body. మనము శరీరంలో ఎవరిని కూడా తృణీకరించకూడదు. ప్రతి ఒక్కరిని ఒకరికి మనము ఘనపరుస్తూ ఉండాలి. So today whatever purpose we are kept here, we'll ask the Lord and we may able to perform our responsibility given by God to us. మనము ఈ రోజున ప్రభు యొద్ద ప్రార్థన చేసి మనకు ప్రభు ఏర్పాటు చేసినటువంటి పరిచర్యను కనుగొన్న వారమై ఆ ప్రభు యొక్క శరీరంలో మనము పని చేద్దాము. When all the members of the body of Christ to work comes together and works, then we can see the growth in the church. ఈ విధంగా ఆ ప్రభు చేత అమర్చబడినటువంటి ఈ అవయవంగా మనం అందరము ఆ కలిసికట్టుగా పనిచేసినప్పుడు ఆ యొక్క సంఘము క్షేమాభివృద్ధి చెందినదిగా అవుతుంది. If few members are working and few members are not working,
then the growth as a body as a whole will not appear. కొన్ని అవయవములు మాత్రమే పనిచేసి మిగతా అవయవములు పనిచేయకపోతే ఆ శరీరము యొక్క సంపూర్ణతలో ఆ యొక్క ఎదుగుదల అనేది ఉండదు. So every member should have the life and the power, and every member should join together to every member of the body. ఈ యొక్క ప్రతి అవయవము జీవము శక్తి కలిగినదై మిగతా అవయవములతో అతుగబడి ఉండాలి. May the Lord help us to every one of us to understand the mystery of the body of Christ, and accordingly give our life and submit ourselves to the Lord and do His work. మనమందరము కూడా దేవుని యొక్క శరీరము విషయంలో ఈ సంఘము విషయంలో ఆ మర్మమును గ్రహించిన వారమై దేవుడు తన చిత్తానుసారంగా ఏర్పరిచినటువంటి ఆ ప్రణాళిక యొక్క అమరికను గ్రహించిన వారమై సంఘము క్షేమాభివృద్ధి కొరకై పరిచయలాగున దేవుడు మనకు ఆ జ్ఞానము కలుగజేయునుగాక. ఆమేన్. ఆమేన్.